డే 2 ఉన్నాయిలో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి వంట దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మా హస్బెండ్ని చూడండి నిమ్మలంగా బ్రష్ చేస్తుండు. ఇక్కడ మా అత్తమ్మ టిఫిన్ చేస్తుంది. టిఫిన్కి పోపన్నం చేస్తుంది. పోపన్నం ఒక 10 మినిట్స్లో అయ్యింది. అలా వేడి వేడి పోపన్నం కాగానే మేమందరం తినడానికి అయితే కూర్చున్నాం. మా విరాజ్కి వీయుకి పోపన్నం అంటే చాలా ఇష్టం. మేము పోపన్నం తిన్న తర్వాత నెక్స్ట్ మటన్ వండడానికి ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఇక్కడ మా హస్బెండ్ మటన్ వండుతుండు. మేము ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత కొద్దిసేపు అక్కడే ఉన్నాలో టైంపాస్ చేసి ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి సూరత్కి బయలుదేరాము. సూరత్ వెళ్ళే దారిలో మధ్యలో ఒక దగ్గర ఆగి మేము నాస్తా చేయడానికి అయితే ఆగాము. ఆ తర్వాత నెక్స్ట్ మేము సూరత్కి రీచ్ అయ్యాము.